అందువల్ల ఇప్పుడు శ్రీరన్న చెప్పిన ప్రతిపాదనతో నేనేమంటా అంటే మీరు అందరూ ఓకే అంటే రూరల్ పోలీస్ స్టేషన్ అక్కడ మనం, ఎందుకంటే ఇది ఊరవతలు ఉన్నాం మనం పార్టీ ఆఫీస్, అసలు ఈ దీక్షా దివస్ అనేది టౌన్లో అందరికి తెలవాలి కదా, ఇది ఎందుకు అవుతుంది అనేది ఒక సందర్భాన్ని మనం ప్రజలకు గుర్తు చేయాలి కదా. అందువల్ల రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర దుబ్బాకకు దగ్గర అవుతుంది, దుబ్బాక వాళ్ళు అందరూ ఆనంగానే వస్తారు. ఆడ మోటార్ సైకిల్ పెట్టుకొని మనం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మోటార్ సైకిల్ ర్యాలీ అంబేద్కర్కు పూలమాల వేసుకొని స్టార్ట్ చేసి మధ్యలో మన జయశంకర్ సార్ డిగ్రీ కాలేజ్ మన సర్కిల్లో ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితకు మనం పూలమాల వేసుకొని అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ దగ్గర మన దీక్ష యొక్క పైలాన్కు శంకుస్థాపన చేసుకొని అక్కడి నుంచి అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మన పార్టీ కార్యాలయానికి వద్దాం. ఇక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి మనం దీక్షా దివస్ తెలంగాణ తల్లికి పూలమాల వేసుకొని ఉద్యమానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఒక ఫోటో ప్రదర్శన కూడా పెడదాం, ఆర్ట్ గ్యాలరీ. ఎందుకంటే మన ఈ గొప్ప గొప్ప ఉద్యమాల్లో ఎంతోమంది అరెస్ట్ అయినాయి, నిరాహార దీక్ష చేసినాయి. మరి మనం కూడా ఇక్కడ రంగదాంపల్లి చౌరస్తాలో కీర్తిశేషులు రామలింగన్న లేరు, అందరం కూడా ఇక్కడ దాన్ని కాపాడుకుంటూ రాత్రి సల్లె వండుకున్నాం. ఇదే సల్లె అసలు ఎంత సల్లి ఉండునో, ఆ రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు ఏడ కూడా కొడతారో అని అప్పుడు లడ్డానో గిడ్డానో పోలీస్ ఆఫీసర్ వచ్చిండే, ఎంత 4000 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ మార్కెట్ యార్డ్ నిండా పోలీసు వాళ్ళే. వాళ్ళకి అన్నం పెట్టకపోతే మనం పోయి అరటి పండ్లు వంచేసినాం వాళ్ళకు. పోలీసు వాళ్ళు అన్నం పెట్టలేరని వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. మనమే పోయి మీరు మా సిద్దిపేటకు వచ్చారు, మీరు కూడా మా అతిథులేరా భయ్ అని చెప్పి ఆ పోలీసు వాళ్ళకు ఇంత పులిహోర పెట్టినాం, అన్నం పెట్టినాం, అరటి పండ్లు వంచినాం. పోలీసు వాళ్ళు పరిశాని, అమ్మ వీళ్ళని కొడదామని వస్తే వీళ్ళు మాకు పెట్టబట్టి ఎందురా భయ్ అని వాడు చల్లబడ్డాడు. అట్లా అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఫోటో ఆర్ట్ గ్యాలరీ కూడా పెడదాం ఆ రోజు, పాత జ్ఞాపకాలు నెమరేసుకునే విధంగా మన కార్యాలయంలో ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా ఒక ఆర్ట్ ఫోటో ప్రదర్శన కూడా పెట్టుకుందాం. అందరు కూడా దాన్ని చూసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీ దగ్గర ఉన్న మంచి ఫోటోలు ఉంటే కూడా మన క్యాంప్ ఆఫీస్లో అందజేయండి. నా దగ్గర కొన్ని ఉన్నాయి, మీ దగ్గర ఏదైనా అరుదైనటువంటి ఫోటోలు ఉంటే కూడా దయచేసి అందజేయండి. దాన్ని ఎన్లార్జ్ చేసి ఆ ఫోటో ఆర్ట్ గ్యాలరీలో వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు అమరుల కుటుంబాలు, మన జిల్లాలో ఉండే అమరవీరుల కుటుంబాలను కూడా పిలుచుకొని సన్మానం చేసుకుందాం. దయచేసి మీ మండలంలో ఎవరన్నా అమరులు ఉంటే వారిని తీసుకొచ్చే బాధ్యత మీదే. మీ మండలంలో ఉండే అమరవీరుల కుటుంబాలను తల్లిదండ్రి కానీ భార్య కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పిల్లలు కానీ తీసుకురండి. ఒకరు కానీ ఇద్దరు కానీ తీసుకొస్తే వాళ్ళకు ఒక శాలువా వేసి పూలమాల వేసి ఆ కుటుంబాలను కూడా మనం గౌరవించుకుందాం ఆ రోజు. సో అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించుకుందాం. మీ మండలాల్లో అమరవీరుల కుటుంబాలు దుద్దెడ ఉంటారు, అట్లా ఎక్కడెక్కడ ఉన్నా కూడా గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట్, మన చేరియాల్, దుబ్బాక్ ఎవరున్నా కూడా తీసుకురండి. ఆ అమరవీరుల కుటుంబాలను కూడా గౌరవించుకొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకొని అందరం భోజనం చేసి ఆ రోజు మనం డిస్పర్స్ అవుదాం. సో ఇది మనం బేసిక్గా కార్యక్రమం. అయితే ఈరోజు ఓన్లీ ముఖ్య నాయకులను మాత్రమే రమ్మన్నాం. ఆ రోజు కొంచెం విస్తృత స్థాయిలో కార్యకర్తల్ని, ఉద్యమకారులను అందరినీ కూడా పిలిచే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని రమ్మనండి. బయట కూడా టెంట్లు వేద్దాం, బయట కూడా కుర్చీలు వేద్దాం. అందరూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆ రోజు ఆహ్వానించండి. పార్టీ కార్యకర్తల్ని, శ్రేణులను, ఉద్యమకారులను అందరినీ పిలుచుకుంటే అందరం ఒక్కసారి కలుసుకోవచ్చు, మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవచ్చు. ఆ దీక్షా దివస్ను చాలా ఘనంగా జరుపుకుందాం అనేటువంటిది నా సూచన మీ అందరికీ. అంతేకాకుండా ఇంకొక ప్రతిపాదన కూడా మీ ముందు పెడుతున్నది, రాష్ట్ర వ్యాప్తంగా నా ప్రతిపాదన. ఉద్యమంలో నేను, మీరందరూ మీ ఫోన్లలో దాచుకున్నారు, భద్రంగా దాచుకున్నారు. ఉద్యమంలో నేను అని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి. ఎప్పుడు చేయండి? డిసెంబర్ 29 నాడు, దీక్షా దివస్ నాడు పొద్దున్నే, నవంబర్ 29 పొద్దున్నే, దీక్షా దివస్ రోజు నవంబర్ 29 పొద్దున్నే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను పోస్ట్ చేయండి. ఒక మంచి ఫోటో కానీ, ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది కదా,
ఓ రోజు రాస్తారోకో చేసి ఉంటారు, నిరాహార దీక్ష చేసి ఉంటారు, అరెస్ట్ అయ్యి ఉంటారు, పోలీసు వాళ్ళ చేత పోరాటం చేసి ఉంటారు. మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమంలో. మీ ఫోటోలు ఉంటాయి, మీ జ్ఞాపకాలు ఉంటాయి, మీ వీడియోస్ ఉంటాయి. సో ఉద్యమంలో నేను అని ప్రతి ఉద్యమకారుడు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వేరియస్ సోషల్ మీడియాస్లో తప్పకుండా మీరు పోస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా.